ఇక్కడ ఎల్ఎల్బి చదివే విద్యార్థులు చాలామంది ఉన్నారు. జస్టిస్ డాక్టర్ రాధారాణి మేడం గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జ్యుడిషియరీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మేడం ఉస్మానియా యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్లో పిహెచ్డి కూడా చేయడం జరిగింది. ఇక్కడి నుంచి, ఇదే కళాశాల నుంచి. మేడం టాపిక్ ఆ రోజులో నాకు తెలిసి 20 years బ్యాక్ టాపిక్ ఏంటంటే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఈవెన్ టుడే ఇట్ ఈస్ వెరీ రిలవెంట్ in the criminal justice system. Everybody speaks about forensic science. It is very important topic in the criminal justice system. And also madam నాకు తెలిసి 35-40 years ఎక్స్పీరియన్స్ మేడంకు ఉన్నది. డిసెంబర్ జనవరిలో మేడం ప్రెసిడెంట్ స్టేట్ కన్జ్యూమర్ ఫోరంకు ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. నిజంగా మేడం ఆ రోజు అయినప్పుడు నేను ఏమనుకున్నా అంటే నౌ స్టేట్ కన్జ్యూమర్ ఫోరం ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, కన్జ్యూమర్స్ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ నౌ అని నేను అనుకున్నా. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి క్యాక్టో వాళ్ళు మేడంని అధ్యక్షురాలుగా పిలవడం చాలా గర్వకారణం. మీరు మేడం ద్వారా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేడం తెలంగాణ హైకోర్టు జడ్జిగా పనిచేశారు, డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేశారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు, రీసెర్చ్ స్కాలర్గా పనిచేశారు. ఇన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఉస్మానియా యూనివర్సిటీ వారు మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ తెలంగాణ కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ క్యాట్కో సంయుక్తంగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు గారు అండ్ ద ప్రిన్సిపాల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా డాక్టర్ ఎన్ రాంప్రసాద్ గారు, ఈరోజు కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన చైర్మన్ క్యాట్కో శ్రీ వేముల గౌరీ శంకర్రావు గారు మరియు శంకర్లాల్ చౌరాషియా గారు, మరియు స్పెషల్ ఇన్వైటీగా వచ్చేసిన సంతోష్ రంగారావు గారు, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరియు మా స్టేట్ కమిషన్ మెంబర్స్ మీనా రామనాథన్ గారు, రాజశ్రీ గారు, మరియు డిస్ట్రిక్ట్ కమిషన్ ప్రెసిడెంట్స్ రంగారెడ్డి ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ కమిషన్ 1, 2 and 3 ప్రెసిడెంట్స్, మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. వారికి మరియు వేరియస్ కాలేజెస్ నుంచి వచ్చిన ప్రిన్సిపాల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ మీ అందరికీ కూడా అండ్ క్యాట్కో మెంబర్స్, ఎన్జిఓస్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ డీన్ గారు చెప్తూ నేను ఈ కాలేజ్ నుంచి పిహెచ్డి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ కాలేజ్ మెట్లు స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంటేనే మేము ప్రీవియస్గా ఈ క్లాస్ రూమ్స్లో కూర్చొని ఎండ్ అయినవి. నేను ఎల్ఎల్ఎం కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే చేశాను, క్రైమ్స్ అండ్ థాట్స్. ఆ తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా ఇదే యూనివర్సిటీ నుంచి డిప్లొమా తీసుకున్నాను. ఆ తర్వాత నా పిహెచ్డి ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఇందాక టాపిక్ చెప్పారు, ఆ పిహెచ్డి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే చేయటం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. ఈరోజు కన్స్యూమర్స్ స్టేట్ ఫోరం ప్రెసిడెంట్గా నన్ను పిలవటం కూడా నాకు చాలా సంతోషం. వరల్డ్ కన్స్యూమర్ డేని నిన్న యాక్చువల్గా March 15th నాడు అది వరల్డ్ కన్స్యూమర్ డేనిగా గుర్తించి దానికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇవ్వటం, ఆ థీమ్ ప్రకారం చేసుకోవటం జరుగుతూ ఉంది. థీమ్ ఏదైనా కానీ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఈస్ అవేర్నెస్, కన్స్యూమర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయటం. కన్స్యూమర్స్ ఎవరం, అసలు కన్స్యూమర్ ఎవరం అంటే పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళం కన్స్యూమర్మే అవుతాం అనిపిస్తుంటుంది. మొన్న ఒక కేసులో నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక పాపో బాబో పుట్టినప్పుడు డెలివరీ సరిగ్గా చేయలేదు అని చెప్పి నర్సు మీద, హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద, స్టాఫ్ మీద కూడా కన్స్యూమర్ కేసు వేశారు. అంటే డెలివరీ పుడుతూనే కూడా డెలివరీ సరిగ్గా చేయకపోతే, సరిగ్గా బేబీని బయటకు తీయకపోతే పాప కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఫ్రాక్చర్ అయ్యేది తను చాలా సంవత్సరాలు నడవలేకపోవటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, అసలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవ్వటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తుంటాయి. అందుకని మనం పుడుతూనే కూడా కన్స్యూమర్మే.
పుడుతూనే డైరెక్ట్గా పుట్టేటప్పుడు కూడా కన్జ్యూమర్గానే పుడుతూ వచ్చాము. ఆ తర్వాత తాగే పాల పీక దగ్గర నుంచి అది సరైన ప్లాస్టిక్ అయినా కాదా, పిల్లలు నోట్లో పెడుతుంటాం, ఆ ప్లాస్టిక్ సరైనది కాకపోతే జబ్బులు వస్తాయి, పాలు సరైనవి కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ కన్జ్యూమర్స్. ప్రతిరోజు కన్జ్యూమర్ ఈజ్ ఎ కింగ్ అన్నారు మాట్లాడుతూ మొట్టమొదట. కానీ కన్జ్యూమర్ అంటే ఈజీగా దోపిడీ చేయబడేవాడు అని అనిపిస్తుంటుంది. కింగ్ కాదు, మనం ఈజీగా మోసం చేయొచ్చు అని. మనకి వ్యాపారానికి యాక్చువల్గా నమ్మకమే పునాదిగా ఉండాలి, బేసిస్ ట్రస్ట్ ఉండాలి. కానీ ఆ ట్రస్ట్ కోల్పోతున్నారు, లాభాలే ముఖ్యం అనుకుంటున్నారు. ట్రస్ట్ కాదు, లాభాలు కావాలి అనుకొని చెప్పి వ్యాపారం చేసేటప్పుడు వాటిల్లో ఎన్ని రకాల మోసాలు చేయాలో అన్ని రకాల మోసాలు చేస్తూ ఉన్నారు. బయ్యర్స్ బివేర్, కేవియట్ ఎంప్టార్, అది ఓల్డ్ ప్రిన్సిపల్. ఒకప్పుడు మనమే అవేర్నెస్గా ఉండాలి అన్నది ఇప్పటికి కూడా కరెక్టే. మనం ఏదైనా కొనేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు మనం అవేర్డ్గా ఉండాలి. కానీ దాంతో వాళ్ళ లయబిలిటీని వాళ్ళు తప్పించుకోవచ్చా, అదర్ సైడ్ తప్పించుకోవటానికి వీలు లేదు. అందుకోసమే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్. కన్జ్యూమర్ వల్నరబుల్గా ఉంటారు అని చెప్పి వాళ్ళని, అట్లాంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలా అనే దానికోసమే వినియోగదారుల రక్షణ చట్టం కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఎనాక్ట్ చేశారు. 1986 యాక్ట్, తర్వాత 2019 యాక్ట్, ఇలా మళ్ళీ దాన్ని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయడానికి 2019 యాక్ట్లో ఇంకొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. వీటన్నిటి గురించి ఆ యాక్ట్స్ ఏం తీసుకొచ్చినాయి, ఏమి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి, ఏమేమి వాటికి లయబిలిటీస్ ఇంపోజ్ చేస్తున్నాయి అదర్స్ మీద, పెనాల్టీస్ ఏం పెడుతున్నారు, యాక్ట్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవటానికి చాలా ఈజీగా ఒక పాంప్లెట్ ఇప్పుడే నా చేతికి ఇచ్చారు. ఇక్కడే రతన్ సింగ్ గారు ఒక పాంప్లెట్ చేతికి ఇచ్చారు. ఈ పాంప్లెట్ అందరికీ కూడా పంచండి, అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్లుగా దీంట్లో వివరించారు. మనం ఏ చట్టమైనా కానీ, ఇందాక మేడం కూడా ఉమా వెంకట సుబ్బలక్ష్మి గారు చెప్తూ ఉన్నారు, ప్రొసీజర్ ఎలా ఉండాలి చెప్పాలి అంటుంటే 5 లక్షల లోపు వాళ్ళకి అసలు 5 లక్షల్లో పరిహారం కోరేదానికి ఫీజు అసలు చెల్లించక్కర్లేదు కన్జ్యూమర్ కమిషన్స్ ముందు. మనం యాక్చువల్గా సివిల్ కోర్టుకు వెళ్ళాలంటే కోర్టు ఫీ కట్టాల్సి ఉంటుంది ప్రాపర్టీ వాల్యూ మీద, మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ మీద. కానీ కన్జ్యూమర్ కమిషన్లో చాలా తక్కువ ఫీజులు ఉంటాయి. 5 లక్షల లోపు పరిహారానికి అస్సలు ఫీజు అక్కర్లేదు. ఆ తర్వాత మా స్టేట్ కమిషన్లో 2 కోట్ల వరకు పరిహారం అడిగే అవకాశం ఉన్నా దానికి ఫీజు 2000 మ్యాక్సిమం, 2000 మ్యాక్సిమం ఉంటుంది. అంతే చెప్తే చాలా తక్కువ ఫీజుతో మీరు ఇమ్మీడియట్గా రిలీఫ్ పొందవచ్చు. ఈ కమిషన్లో కేసులు వేసుకుంటే మిగిలిన చోట్ల వేయకూడదా అంటే అలా ఏం లేదు, అక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు. చాలా చోట్ల జ్యూరిస్డిక్షన్స్ ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా అనేవి డౌట్లు ఏం పెట్టుకొని అక్కర్లా. మనకు ఒక బిల్డింగ్ కడుతూ ఉంటున్నాము, ఒక బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకుంటూ ఉంటున్నాము, ఎక్కడైనా రేరా ముందుకు వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా అంటే 2 చోట్లకి కూడా అప్రోచ్ అవ్వచ్చు. బోత్ దేర్ ఆర్ సైమల్టేనియస్ రెమెడీస్ ఆ కమిషన్లో ఈ కమిషన్లో కూడా. అలాగే వేరే చోట్ల ఇప్పుడు మన ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్లో ఎక్కడో ఒక కఫ్ సిరప్ అడల్ట్రేషన్ వల్ల చాలామంది పిల్లలు చనిపోయారు అని చెప్పి విన్నాము. చాలామంది పిల్లలు, మరి అది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద వస్తుందా కన్జ్యూమర్స్ వస్తుందా అంటే అక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు. ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్, చాలా యాక్ట్స్ ఉన్నాయి. మనం తినే ఆహారం, రోజు ఈ పండ్లు, మనకి వాట్సాప్ మెసేజ్ల్లో రోజు చాలా చూస్తున్నాం, చాలా రకాల మందులు కొట్టేస్తున్నారు పళ్ళ మీద, అన్నిటి మీద, ఫ్రూట్స్ అన్నిటి మీద. అలాంటి మందులు కొట్టిన పళ్ళు మనం తింటూ ఉంటుంటే అది మన ఆరోగ్యానికి మంచిదా కాదా, రోజు మనం కొనుక్కునే కూరగాయలు వాటిలో ఏమేమి రసాయనాలు కలుస్తున్నాయో అవన్నీ మంచియా కాదా, వాటికి పెట్టే వాటర్ ఎలా ఉంటుందో, ఇవన్నీ ఇన్ని డౌట్లు వస్తూ ఉంటుంటాయి. ఈ డౌట్లన్నిటికీ ఒక ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ ఉంది, అయినా కానీ కన్జ్యూమర్స్ యాక్ట్లో కూడా మీరు రెమెడీస్ పొందవచ్చు. ఈ కన్జ్యూమర్ యాక్ట్స్లో రెమెడీస్లో ఎట్లాంటి రెమెడీస్ తీసుకోవచ్చు, ఇట్స్ అప్లైస్ టు బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్.
గూడ్స్ ప్రొడక్ట్స్కి ఉంటుంటుంది. మీరు ఏమైనా సర్వీసెస్ అవైల్ చేసుకుంటే సర్వీసెస్ కూడా మీరు యు ఆర్ ఏ కన్స్యూమర్. సర్వీసెస్ ఎలాంటి సర్వీసెస్ ఎలాంటి వాటికి అంటే ఇందాక చెప్తున్నట్లు హాస్పిటల్స్ మీద, బ్యాంకింగ్ మీద, ఇన్సూరెన్స్ మీద, ఇలా రకరకాల రంగాల మీద అన్నిటి మీద కూడా సర్వీసెస్ మనం ప్రతిరోజు ప్రొద్దున్నే మన ఈ మధ్య ఇండోర్లో సరైన వాటర్ సప్లై చేయకపోతే బోల్డ్ మంది చనిపోయారు ఇండోర్లో. సేఫ్ సిటీ అనుకునే ఇండోర్లోనే. అలాంటిది మనకి ప్రొద్దున లేచిన దగ్గర నుంచి సేఫ్ వాటర్ కావాలి. ఇప్పుడే మనకి ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టారు. ఈ వాటర్ బాటిల్ సేఫ్ అవునా కాదా? ఇవి మంచినీరు కాకపోతే మనకి రకరకాల ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రోఎంట్రైటిస్లు, మళ్ళీ అన్ని రకాల స్టమక్ అప్సెట్లు అన్నీ వస్తూ ఉంటాయి. మనం దాహం వేసినప్పుడు తాగేస్తున్నాం, కానీ చూసుకుంటున్నామా అది ఏమన్నా ఉందా, దాంట్లో ఏమన్నా ఉంటుందా అని చెప్పి. మనం ఒక బ్రాండ్, ఒక్కొక్కసారి బ్రాండ్ని నమ్ముతాం. బ్రాండ్ అంటే ఏంటి? బ్రాండ్ అంటేనే నమ్మకం, ఒక ఇమేజ్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఒక నమ్మకం అన్నది పునాదిగా ఉండాలి ఏ వ్యాపారానికైనా. ఆ నమ్మకం కోల్పోతే మనం ఈ వినియోగదారులుగా మన ఆరోగ్యాన్ని నష్టపోతాం, సమాజం కూడా నష్టపోతుంటుంది. ఇప్పుడు చాలామంది రైతులు సీడ్స్ వేస్తూ ఉంటారు కొనుక్కొని, కానీ అవి రావట్లేదు. ఏమి మొక్కలుగా కానీ వీటిలో కానీ విత్తనాలు రావట్లేదు. రాకపోతే సీడ్స్ కంపెనీలు వాళ్ళందరూ కూడా ఈ గ్రామాల్లో కేసులు వేస్తున్నారు సీడ్స్ కంపెనీస్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాటి మీద జర్మినేషన్ ఇన్ని రోజుల్లోపు రావాలి అని ఏమైనా ఉంటే వాటికి అది ఇట్స్ వైలేషన్ అని చెప్పి పరిహారాలు పొందుతున్నారు. గ్రామాల్లో చాలామంది రైతులకి యూస్ఫుల్గా ఉంటూ ఉంది. అలాగే చాలా ప్రొడక్ట్స్ చాలా మనకి సప్లై చేసే వాటర్, ఏదైనా హీటర్స్, ఎలక్ట్రికల్ హీటర్స్ నీళ్ళలో పెడతాం, అవి మనకు షాక్ కొడుతుంటాయి. ఒక సెల్ ఫోన్స్ ఛార్జర్స్, అవి ఛార్జర్స్ పేలిపోయి మనుషులు చచ్చిపోతున్న ఇన్సిడెంట్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు? ప్రొడక్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ కాకపోతే. అందుకనే ఇందాక చెప్తూ ఉన్నట్లు ISI మార్కులు, ఎగ్ మార్కులు అలాంటివన్నీ ఉన్నాయా లేవా? అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి ఎగ్ మార్క్, మిగిలిన వాటికి ISI మార్క్స్, బంగారానికి కూడా హాల్ మార్క్స్, అలా రకరకాల మార్క్స్ ఇస్తున్నారు. ఈవెన్ యూనివర్సిటీస్కి కూడా ఉన్నాయి ISO సర్టిఫికేట్స్ కావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అని చెప్పి. యూనివర్సిటీస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయకపోతే మీరు వాళ్ళ మీద కూడా కేసు వేయచ్చు, సర్వీసెస్ కింద వస్తాయేమో చూడండి. రేపు అవి కూడా ఎగ్జామిన్ చేద్దాం. మేము ఇక్కడ చదువుకున్నా మాకు జాబ్ రాలేదు, మాకు సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయలేదు అని చెప్పి రేపు వీళ్ళ మీద కూడా కేసులు వేసే అవకాశాలు ఉన్నాయా అని. ఇలాంటివి లాయర్ల మీద కూడా వచ్చినాయి. డాక్టర్లు చాలామంది మమ్మల్ని డాక్టర్లను కన్జ్యూమర్స్ కేసు పరిధిలోకి తీసుకొస్తున్నారు, మరి లాయర్ గారికి కూడా మేము ఫీజు ఇస్తున్నాము, మరి వాళ్ళు రారా, వాళ్ళు సరిగ్గా ఆర్గ్యుమెంట్ చెప్పలేదు కేసు, మరి వాళ్ళని కూడా ఈ కన్జ్యూమర్ కోర్టు పరిధిలోకి తీసుకురావాలి కదా అని కూడా రేస్ చేశారు. ఇవన్నీ కూడా డిస్ప్యూట్స్, వస్తారా రారా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళం ఆ డిస్ప్యూట్స్ని అవి కూడా చూడవలసిన అవసరం ఉంటుంటుంది. ప్రస్తుతానికైతే రారు అడ్వకేట్స్, మీరందరూ సేఫ్, రేపు అడ్వకేట్స్ కాబోతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ పరిధిలోకి రావట్లేదు. డాక్టర్స్ వరకు ఉన్నారు, మన లాయర్స్ని ఇంకా లాక్కు రాలేదు. రేపటి నుంచి జడ్జెస్ని కూడా తీసుకొస్తారా, వీళ్ళు సరైన జడ్జిమెంట్ ఇవ్వలేదు అని చెప్పి, అప్పుడు మేము కూడా కోర్టు ఫీనో ఎంతో కొంత కట్టి వచ్చాము అని చెప్పి అనే అవకాశాలు ఉంటాయేమో. వీటన్నిటిని కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా కన్స్యూమర్స్మే. బయ్యర్స్ బివేరే కాదు, రెస్పాన్సిబిలిటీ లైస్ అపాన్ ఆల్ ఆఫ్ దెమ్. గవర్నమెంట్స్ మీద, ఇన్స్టిట్యూషన్స్ మీద, వ్యాపారం చేసే వాళ్ళ మీద, బిజినెస్ పర్సన్స్ మీద, ప్రతి ఒక్కళ్ళ మీద కూడా బాధ్యత ఉంది. ఎవరి బాధ్యతని వాళ్ళు విస్మరించినా కానీ సమాజం వెనక్కి వెళ్ళిపోతుంటుంది. సమాజం ముందుకు వెళ్ళాలి అంటే మనందరం కూడా మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. స్టూడెంట్స్గా మీ బాధ్యతలు ఏంటి? మీరు ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారంటే మీరు అవేర్నెస్ మీరు క్రియేట్ చేసుకోవటమే కాదు, మీరు ఒక యాక్టివిస్ట్ లాగా మిగిలిన ఇంకో 10 మందికి చెప్పగలగాలి. ఈరోజు ఇక్కడ ఈ హాల్లో చాలామంది ఉన్నారు,
కానీ హాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యాక్టివిస్ట్ లాగా ఉండి ఇంకో 10 మందిని ఎడ్యుకేట్ చేయగలగాలి. ఆ ఎడ్యుకేట్ చేసినప్పుడే ఈరోజు ఈ మీటింగ్ పర్పస్ సర్వ్ అవుతుంటుంది. ఈ పాంప్లెట్ మీకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తాను. దీంట్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ పాంప్లెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు చదువుకొని అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయిస్తే చాలా చాలా ఉపయోగం. మా దగ్గరకు వచ్చే డిఫరెంట్ కేసెస్ చూస్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉంటుంటాయి ఎలాంటి కేసులు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు అని. ఈరోజే ఒక ఫ్యూయల్ ఎఫిషియన్సీ, మా కార్కి ఇంత డీజిల్ వస్తుంది, ఇంత ఈ కంపెనీ కారు కొంటే ఇంత 1 లీటర్కి ఇన్ని కిలోమీటర్లు వస్తాయి అని చెప్తే అన్ని కిలోమీటర్లు రావట్లేదు నా కార్కి అని చెప్పి ఆయన వచ్చారు కోర్టుకి. ఇలా చాలా వస్తూ ఉంటాయి వింత అన్నీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పిన డొనాగ్ వర్సెస్ స్టీవెన్సన్, అసలు లా చదవటానికి, లాలో ప్రాక్టీస్ చేయటానికి చాలా ఇంట్రెస్టింగ్ కేసు అది. వారు ఈరోజు ఆ కేసును గుర్తు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే ఆ కేసు గురించి ఇప్పుడే సెర్చ్ చేస్తూ ఉంటే జింజర్ బీర్లో స్నెయిల్, ఒక జింజర్ బీర్లో డీకంపోజ్డ్ స్నెయిల్ ఉంటుంది దాంట్లో. అది తాగటం వల్ల ఆమె తాగిన తర్వాత చివరిలో చూసింది స్నెయిల్ ఉండటం అన్నది. చూసి తర్వాత వాళ్ళ మీద మ్యానుఫ్యాక్చరర్ మీద కేసు వేసింది. అది మొట్టమొదటి కేసు, టార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్. టార్ట్స్ అన్నదే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంటుంది. ఎవరినైనా కానీ ఎలా సూ చేయొచ్చు మనం. ఒకళ్ళ లాయర్ అంటేనే ఇంకొకళ్ళ హక్కుల్ని కాపాడేవాళ్ళు. ముందు మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి, ఇతరుల హక్కుల్ని కాపాడగలగాలి. మనం వాళ్ళ తరపున మనం వాయిస్ వినిపిస్తుంటాం. అడ్వకేట్ అంటేనే యు ఆర్ స్పీకింగ్ ఫర్ అదర్స్ రైట్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకళ్ళని కూడా మనం వాళ్ళ హక్కుల్ని రక్షించే ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాం. ఆ పాత్రని మీరందరూ విస్మరించకూడదు. ఆ రైట్స్ని, అది అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. వాటన్నిటిని సమర్థంగా మీరు నిర్వహిస్తారు అని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన క్యాట్కో వారికి, ఉస్మానియా యూనివర్సిటీ వారికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.